బజాకే రోటి చాలు చైరా రామచ్చ మచ్చరా రామచ్చ మచ్చరా నువ్వు వచ్చావంటే రచ్చ రచ్చ రచ్చరా. వా 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 కదిరి కలకలలాడుతుంది. ఈ రోజు కదిరిలో ఆడవాళ్ళు మీకు జోహారు, హౌస్ ఫుల్. హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. వెల్కమ్ రవి గారు. థ్యాంక్ యూ. రారండోయ్ రారండోయ్ చిరునగు మోముల చిద్విలాసము పంచుచు చింతలను దూరం చేసే మన రవి గారు వచ్చారు. రారండోయ్ 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 ఆడవాళ్ళు గట్టి జుట్టు కట్టి బహు హుషారుగా జాగరూకలై అడుగులు వేయగా రారండోయ్ రారండోయ్ మన రవి గారు వచ్చారు. ఆడండోయ్ ఆడండోయ్ అడుగుల సవ్వడి వినిపించగా ఆనందానుభూతిని పొందగా అందాల రాముడు మన రవి గారు వచ్చారు. రారండోయ్ రారండోయ్ చూడండోయ్ చూడండోయ్ రారండోయ్ రారండోయ్ మనసారా ఆహ్వానం పలుకుదాం. సూర్య చంద్రులు లేకుంటే జగమంతా చీకటే. ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రోగ్రామ్ లో మన రవి లేకుంటే మహిళా లోకమంతా చీకటే. ఇంత ఫిదా అయిపోతారని అనుకోలేదు. ఇది నీకు అట్లా అనిపించిందా అమ్మా? నువ్వు ఇచ్చినప్పుడు పూలు ఫ్రెష్ గా ఉండే, ఇప్పుడు కూడా ఫ్రెష్ గా తీయాలనా? ఒకటి బయటికి తీయాలనా? ఈ పువ్వు చూసారా, ఇచ్చినప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉండే. రారండోయ్ రారండోయ్ అన్నది. క్రేజీ క్వశ్చన్ ఉంటుంది జనరల్ గా ఎపిసోడ్ స్టార్టింగ్. మీరు రాగానే రారండోయ్ రారండోయ్ అని ఆవిడ స్టార్ట్ చేసింది కాబట్టి కవిత అందంగా చెప్పింది, చాలా బాగా చెప్పింది కవిత. అలాంటి కవయిత్రీలు చాలా మంది ఉన్నారు అని బయట టాక్ వచ్చింది. వాళ్ళకే అవకాశం ఇస్తున్నాం. ఎవరు ఫస్ట్ రండి అమ్మా. హాయ్ రవి. హాయ్ అమ్మా. దిస్ ఇస్ వీణా. చెప్పండి వీణా గారు. మీరు కవితతో ఇప్పుడు కింద పడిపోయారు కదా, అది మెస్మరైజ్ అయ్యానండి. ఇప్పుడు మరి పైకి లేస్తారన్నమాట. పైకి లేస్తానా? డైరెక్ట్ పైకి పోతానా? లేదు లేదు లేదు, నా దగ్గర నిల్చుంటారు. అంత నాకు తెలుసు మీరు ఏం చెప్పబోతున్నారు. చెప్పండి. లే 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 నా రాజా. కవిత కవిత ఆడవాళ్ళతో ఆడించే రవి ఒక్కసారి ఎంత ఉందో చూద్దాం. చిన్నది. మీకోసం 3 రోజులు కష్టపడి నిద్రాహారాలు మారి రాశాను. అమ్మా ఎంత మధ్యలో మళ్ళీ మేకప్ వేసుకోవడం మర్చిపోలేదు చూడు మీరు. అంటే మీకంటే అందంగా కనపడాలి కదా. మీరు పుట్టడమే అందంతో పుడతారండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. రెడీ చెప్పండి. టీవీలు ఎన్నిన్నా ఈటీవీదే రాజసం. అవును. నీ ఎపిసోడ్లతో దాని ఫలం. యాంకర్లు ఎందరున్నా రవికే అవరం. ఇంకా నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ రావాలమ్మా రావాలి. మీ పేరమ్మా? ప్రసన్నరాణి. ప్రసన్న గారు చెప్పండి. ఆనందాల అడ్డాగా, డబ్బులు బహుమతులు గెలుచుకునే వేదికగా, కుదురుగా ఉండే అమ్మలు అమ్మాయిలతో జోరు జోరుగా జోకులేస్తూ హాసం వెళ్లి విరిసే వదనాలతో ఊర్లు తిరుగుతూ అందరి మెప్పు పొందే మన ఈ కార్యక్రమం ఆడవాళ్ళు మీకు జోహార్లు. క్యా బాత్ హై, వావ్ బ్యూటిఫుల్. అందానికి ఆనందానికి, ఇంటి శుభ్రతకు, ఈతరాని సంసారంకు ఊపిరి పోసి, ఉయ్యాలలో పసిపాప నుండి బిడ్డలకు ఊపిరి పోసే అమ్మ వరకు, పాలు తాగే పసిపాప నుండి ప్రాణంగా పతి పిల్లలను చూసుకునే వరకు తను ఉంటేనే ఎవ్రీథింగ్, తను లేకోకుంటే నథింగ్ అనిపించే ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఇలాంటి షో నడిపిస్తున్న రవి గారికి కోటి జోహార్లు. సూపర్ అమ్మా, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్. ఒక్కసారి కవిత చెప్పిన వాళ్ళందరూ కొంచెం ముందుకు రండి. కంగ్రాచులేషన్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక డాన్స్ స్టెప్ చూపిస్తా. మీరందరూ మంచి డాన్సర్స్ అనేవి నాకు బయట టాక్ వచ్చింది కాబట్టి ఎవరైతే నేను చూపించిన స్టెప్ నాలాగా చేస్తారో వాళ్ళకి కొంత డబ్బు ఇస్తా. సో ఇప్పుడు ఆ డాన్స్ స్టెప్ ఏంటంటే మ్యూజిక్ ఏరా. సో ఫస్ట్ ఎవరు వస్తున్నారు?
జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ వారి డాన్స్ పర్ఫార్మెన్స్. దీని పేరే నరకం దారి ఇదే. నేను చూపించింది ఎందుకు నువ్వు చేస్తుంది నేను చూపించింది డాన్స్, నువ్వు చేస్తుంది సర్కస్. వితౌట్ మ్యూజిక్ ఒక్కసారి కౌంట్ చేద్దాం. రెడీ 1. ఆ చెయ్యి ఇట్లుండాలి, ఈ కాలితో సాపాలి. ఇది 1. 2 జంప్ చేయాలి, ముందుకు రావాలి, ఈడి వరకు రావాలి. 2 3 కాలు చాపాలమ్మా. 4 అట్లా ఇంటికి పో. నా పేరు హారిక. హారిక, నువ్వు చేసిన తర్వాత సారిక అని చెప్పాడు. జ్ఞాపిక ప్రొడక్షన్స్ వారి నరకానికి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం. యాక్షన్. తాగుబోతాలన్నా ఫుల్ గా తాగి చక్కగా నడుస్తారు. నువ్వేందమ్మా ఆ డాన్స్ పందమే తీస్తున్నావు, ఎవరికి వస్తుంది? నాకు నీ మీద నమ్మకం ఉందా? నీ పేరు నాన్న? గ్రీష్మ. గ్రీష్మ. గ్రీష్మ వచ్చింది. ఇది నరకం కాదు, శ్మశానం. వాడు పెట్టింది సరే, నువ్వు ఎత్తనే ఉన్నావు. దిస్ ఇస్ హర్షిత రెడ్డి. హర్షిత రెడ్డి వచ్చింది. మన సావు దగ్గరకు వచ్చింది. దొరికేసిందిరా మనకి. కదిరిలో సాయి పల్లవి దొరికేసిందిరా. హర్షిత రెడ్డి వస్తుందంటే సావు దగ్గరకు వస్తే కాదు, మాకు స్వర్గం పెట్టాం అమ్మా నీ డాన్స్ ద్వారా. వెరీ గుడ్, సూపర్. ఇప్పటి నుంచి అన్ని మంచి రోజులే. యాక్షన్. నువ్వు దీం నాని నాని ఆ పాటగా ఏమంటే ఈ పాటగా ఇష్టవా? అమ్మా స్టెప్ ఇట్లా చెప్పినా కదా, నువ్వు ఒకసారి చెయ్యి. మీ ఫోన్ లో కాలర్ ట్యూన్, రింగ్ టోన్, మ్యూజిక్ పెట్టుకోండి. మీరు నడుస్తున్నప్పుడు కరెక్ట్ సెట్ అవుతుంది. ఇద్దరు కలిసి చేయండి. ఇద్దరు వచ్చారు కాబట్టి ఇద్దరు చేయండి. ఇప్పుడు ఇంకేమైతుంది? మీ పేరమ్మా? దిస్ ఇస్ మాధవి. సాయి జోష్న. నువ్వు నా కూతురు, నేను నేర్పిస్తే నేర్చుకున్నావు, నీకంటే నేను బాగా చేసి చూపిస్తాను. ఓకే, ఎవరైతే చేసారో అందరు రండి, లైన్లో నిల్చోండి.
ఇందులో ఫస్ట్ ప్రైజ్ ఎవరికి అనే క్వశ్చన్ లేదు. ఫస్ట్ ప్రైజ్ అయితే విన్నర్ అయితే ఒకరే ఉన్నారు, ఆ మిస్ రెడ్డి గారు. 1500 రూపీస్ విన్నింగ్ ప్రైజ్. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ నాకు కన్ఫ్యూజన్ ఉంది ఎవరికి ఇవ్వాలి అని. ఆడియన్స్ మీ హెల్ప్ కావాలి నాకు. ఎవరు సెకండ్ ప్రైజ్? కంగ్రాచులేషన్. And third prize 800 rupees goes to congratulations. మిగతా వాళ్ళందరికీ ఇంకోసారి డాన్స్ చేయకుండా నువ్వు అయితే దగ్గర కూడా రా. ఉన్న చోటు యాక్టివ్ గా డాన్స్ చేయండి, నేను వాళ్ళు ఆగేస్తా. మ్యూజిక్. DJ టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిన తిరు పట్టది తిన్ మారు DJ టిల్లు పట్టు పట్టు DJ టిల్లు పట్టు వెచ్చర పెంచి పట్టు ఆక్సులు మల్గేటట్టు DJ టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పక్కేసి కొట్టిందంటే తప్పరిల్లు డాన్స్ ఫ్లోర్ DJ టిల్లు పట్టు పట్టు DJ టిల్లు పట్టు DJ టిల్లు పట్టు కొట్టకునే నాలిదట్టు. పేరు తెలుసుకుందాం. అమ్మ మీ నా పేరు? పేరు మోనిక, మోనిక. ఏం చేస్తుంటావు? 9th క్లాస్. వెరీ గుడ్. నా పేరు జీవిత, 10th క్లాస్. హౌస్ వైఫ్. నా పేరు అరుణ, హౌస్ వైఫ్. పొట్టేలాగా ఉంది, ఇంకేమైనా అడుగుతాను. సూర్యుడు ఉదయించగానే వస్తుంది ఉషశ్రీ. నా పేరు రమ్యశ్రీ. అబ్బా సంతోషం. నా పేరు సరయు. సరే ఇప్పుడే నిద్ర లేచినావా? సరే ఏం చేస్తుంటావు? సరే జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నావు. వెరీ గుడ్. నా పేరు చైత్ర, నేను బిజినెస్ ఉమెన్. బిజినెస్ ఉమెన్. ఓకే, ఇప్పుడు ఆడేది మనం టిక్ చాక్ చేవ్. 3 సీక్వెన్స్ గా ఆరెంజ్ గానీ ఎల్లో గానీ సీక్వెన్స్ గా సెట్ చేయాలి. అది క్రాస్ గానీ స్లాంట్ గానీ డయాగ్నల్ గా గానీ చేయాలి. మీది ఆరెంజ్, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎల్లో కొన్ని ముట్టుకోకూడదు. ముట్టుకున్నారా అవతల టీం కి పాయింట్ వచ్చేస్తుంది. మీరు ఈ ఆరెంజ్ కొన్ని ముట్టుకుంటే మీకు పాయింట్ డిస్క్వాలిఫై అయిపోతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దు. హైఫై ఇచ్చిన తర్వాత ఈ లైన్ దాటాలి. 3, 2, 1 గో. సోడకే మత్తెక్తాంతే ఈడుకే ఒంట్లో వేడికే పెచ్చుకొంది నాడికే స్పీడ్కే ఊపెక్తాంది మూడుకే సిక్కే సైడ్కే అటకెక్తాంది చోడుకే. ఆరెంజ్ లైన్ లో ఉంది, ఎల్లో లైన్ లో ఉంది. కానీ ఎల్లో వాళ్ళు ఫస్ట్ పెట్టినా నాట్ కౌంట్, ఎందుకంటే హైఫై ఇవ్వకుండా నువ్వు పారిపోయినావు ఇక్కడ నుంచి. ఎల్లో వాళ్ళు రూల్స్ పాటించడంలో కొంచెం విఫలం అయ్యారు, కానీ వీళ్ళు రూల్స్ పాటించుకుంటూ ఆరెంజ్ టీం అద్భుతంగా ఆడారు కాబట్టి పాయింట్ ఇటు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ రావడం చాలా ధైర్యం ఇస్తుంది. ఇంకో పాయింట్ తీయడానికి అదొక కారణం అవుద్ది. ఫస్ట్ పాయింట్ వచ్చింది, రెండో పాయింట్ కూడా మీరు గెలుచుకున్నారనుకో రౌండ్ విన్ అయిపోతారు. మీరే ఇక రేపు పొద్దున లేచేటప్పుడు మీ అత్తనో మీ మామయ్యనో మీ ఆయన్నో ఎందుకు నిన్న అంటారు. ఓకే, సెకండ్ పాయింట్ కోసం ఆల్ ది వెరీ బెస్ట్. 3, 2, 1 గో. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఏయ్. మీరు పెట్టి వచ్చారు, మళ్ళీ ఎందుకు పోయారు? నెక్స్ట్ ఇంకా అయిపోలేదేమో అనేసి మళ్ళీ సరిగా మీది అయిపోయింది కదా, మీరు పెట్టేసి రావాలి కదా. నెక్స్ట్ సరిగ్గా రాలేదేమో అనేసి అలా అంటే నువ్వు సరిగ్గా వచ్చేవారు, నువ్వు ఆడనే కూర్చుంటా అనుకుంటావు. సెట్ చేయడానికి మిగతా ఇద్దరు ఉన్నారు కదా, ఇప్పుడు నువ్వు పెట్టేసి వచ్చినావు. ఈమెకి చేయగొట్టినావా? లేదు. ఈమె ఎందుకు వెళ్ళింది మరి? సరే ఆవిడ వెళ్ళింది అని నువ్వు వెనక్కి రావాలి కదా. వచ్చేసాను కదా. ABC సెక్షన్ 531, FRC సెక్షన్ 621, ఇంకో 4-5 కేసులు మీద పడ్డాయి ఇప్పుడు మీరు తప్పు చేయడంతో. కాబట్టి ఈ పాయింట్ కూడా స్వాహా. పాము పగబట్టింది.
ఇంతప్పుడు ఆమెని పక్కన నిల్చుంటే ఫస్ట్ ఫ్లోర్ లో చూస్తున్నట్టు చూస్తుంది ఇట్లా అని వచ్చి బుస్సు అన్నది. కనీసం ఒక్క పాయింట్ అన్న వస్తుందా రాదా? కదిరి కాదు, అమెరికా నుంచి వెయిట్ చేసి చూస్తున్నారు వీళ్ళకి ఒక్క నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు వస్తుంది సార్. ఏం లాభం, 2 పాయింట్లు అలాగ పోయినాయి. కనీసం ఒక్క పాయింట్ వస్తుందా? ఓకే ఓకే వస్తుంది. ఏందో ఓకే, ఒక బిచ్చమేత్తనట్టు. ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది. కానీ 2 పాయింట్లు ఓడిపోవడం కాదు, ఒక్క పాయింట్ గెలుచుకోవడం ఇంపార్టెంట్. ఓకే ఓకే, మా లాస్ట్ పాయింట్ మనం గెలుచుకున్నాం. ఆ హ్యాపీనెస్ మీకు రావాలి ఇప్పుడు. థర్డ్ అండ్ ఫైనల్ పాయింట్. 3, 2, 1 గో. DJ double swag. మొత్తానికి మూడోది కూడా చేతులార స్వాహ. ఏమైంది, ఎందుకు రాలేదు పెద్దక్క? ఏదో చెప్పినావు ఈసారి వస్తుంది. ఎక్కడ మిస్టేక్ జరిగింది అనుకుంటావు? ఇక్కడ 2 times అంతా పోయింది కదా గేమ్, ఇంకొకసారి కంప్లీట్ గా పెడదామని ఇంకో లైన్ మార్చాను. ఈ లేన్ మార్చి పక్క గల్లీలో పెట్టు. అలా కాదండి, ఇక్కడ ఉన్నదే చిన్నగా టక్క 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 అయిపోతే వాళ్ళు ఆల్మోస్ట్ గెలిచిపోతారు. ఎల్లో పెట్టి ఆడ బ్లాక్ చేస్తే అయిపోయేది కదా. నువ్వు ఆడ పెట్టినావు, మళ్ళీ వచ్చినావు, అరే నేను సమోసా తినడం మర్చిపోయానే, మళ్ళీ పోయినావు. ఆడగా ఉండి గెలిచిపోయారు. 3కి 3 అంటే చాలా రేర్ మా ఆడవాళ్ళు మీకు జోర్లో. 3కి 3 గెలిచారు అని అంటే కష్టపడ్డారు కాబట్టి సూపర్. ఇప్పుడు ఈ టీం మొత్తం మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తారంట, ప్రైజ్ ఇస్తారంట. కంగ్రాచులేషన్స్, డిజర్వింగ్. లాస్ట్ రౌండ్ పేర్లు తెలుసుకుందాం. మేడం మీ పేరు? నా పేరు రాత్రి అండి. ఆ? రాత్రి అండి నా పేరు. నా పేరు పగలండి. ఏం చేస్తుంటారండి? మాది మెడికల్ అండి. మెడికల్ షాప్ రాత్రి కూడా ఓపెన్ చేసి ఉంటారు? ఎప్పుడైనా తీసుకోవచ్చండి, 24 hours. ఎమర్జెన్సీ కదా, 24 hours 24 hours. వెరీ గుడ్ అండి రాత్రి గారు. జిలిబిలి పలుకుల అల్లిక. నా పేరు ప్రవల్లిక. రారండోయ్. ఓకే ఓకే, మైక్ తొందరగా ఇచ్చండి. నా పేరు స్వప్న, హౌస్ వైఫ్. స్వప్న గారు హౌస్ వైఫ్. వీణశ్రీ హౌస్ వైఫ్. వీణశ్రీ గారు హౌస్ వైఫ్. అందరి లైఫ్ లో కావాలి విజయం, ఆ విజయానికి మారు పేరు విజిత. కదరి టాలెంటా మజాకా? అనిత, హోమ్ మేకర్. వచ్చిందా అనిత? వచ్చింది. ఎక్కడుందండి? ఇక్కడ మీరేనా? బాగుందండి. మీరు ఆ రింగ్ మధ్యలో నిల్చుంటారు. ఒకరు జిమ్ బాల్ ని తిప్పుతా ఉంటారు. అవతల టీం నుంచి 3 మెల్లగా ఈ జిమ్ బాల్ మీకు తాకకుండా కింద నుంచి బాల్ తీసుకొని ఈ బాస్కెట్ లో వేస్తుండాలి. వెళ్ళినప్పుడు ఒకటే బాల్ తీసుకోవాలి, వెళ్ళి ఈ బాస్కెట్ లో కలెక్ట్ చేయాలి. 3, 2, 1 మ్యూజిక్. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదళ్ళ వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. తర్వాత ఇంకెప్పుడు చూడలేదు నేనంత అందం. Hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఎన్నాళ్ళకు చూసిన నిన్నే స్టాచ్యూలా స్తన్నైని కన్నే. ఎట్ట పుట్టినావే అబ్బో అబ్బో, నిన్ను పట్టకుంటే గుండెల్లో పోలిపో. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలమ్మో నువ్వేలే నా మ్యాచిక. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలా చిక ఓలా ఓలా చిక. ఓలా చిక ఓలా ఓలా చిక, పట్టైవే నా లవ్వు నేగా చిక. ఓలా చిక ఓలా ఓలా చిక, ఓలా చిక ఓలా ఓలా చిక. టైమ్ అప్. ఎంత బాగా అండి, మీరు నక్షత్రాలు దిక్కుతున్నారు, వీళ్ళు భూమి మీదకి వచ్చి అలా లాక్కుని వెళ్ళిపోయారు అనమాట. ఒక్కసారి వెళ్ళినప్పుడు 2 తెచ్చారు, 2 మైనస్ చేస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, టోటల్ గా 9. ఇప్పుడు వాళ్ళు తిప్పుతారు, మీరు 3 మెల్లగా వెళ్ళి బాల్ తీసుకురావాలి. 10 ఇస్ యువర్ టార్గెట్. నాలికిట మడత పెట్టి వేళ్ళు 2 జంట కట్టి ఊదు మరి దమ్మే పట్టి కళ్ళలో నా టార్చ్ పెట్టి లిప్పుల్లో నా స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. విసులు 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 నీ ఊపిరేమో గుప్పు మంది పెర్ఫ్యూమ్ మల్లే.
నీ లుక్కే నా వెంట పడి హుక్కై నన్ను లాగిన రే చుక్క ఆ లుక్కు విసులే యుద్ధం ఎప్పుడు చూడలే, యుద్ధంలో ఝాన్సీకి రాణిని చూసినట్టు అనిపించిందమ్మా నాకైతే. అసలు ఏందమ్మా అది తిప్పుడు. వీళ్ళు ముగ్గురు భయపడ్డారు తెలుసా నీ జోలికి రావాలంటే. ఎట్టంటే పిల్లి ఉన్న చోట ఎలుకలు దొరుకుతుంటాయి చూడు. సూపర్. మీరు 2 వేసారు, వీళ్ళు 9 వేసారు. ఇప్పుడే అర్థమైంది మీ ముగ్గురు ఎంత అద్భుతంగా ఆడారు. సూపర్, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. కదరిలో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎన్ ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్. ఆడవాళ్ళు మీకు